వెల్కమ్ టు దృశ్యం న్యూస్. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని గోవింద్పల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ సర్పంచ్ గా నామినేషన్ వేసినటువంటి అభ్యర్థి ఈదుల్లా లక్ష్మి గారి కుమారుడు శ్రీకాంత్ బీజేపీ జనరల్ సెక్రటరీ మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మీ అమ్మగారు సర్పంచ్ గా నామినేషన్ వేయడం జరిగింది, మీకు ఎలా అనిపిస్తుంది? మేడం, ఇది అసలు సర్పంచ్గా నామినేషన్ వేయాలనేది మా విలేజ్కి ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో నేను ఎప్పుడో ఎదురు చూస్తున్న ఒక పరిణామం. అయితే మా విలేజ్లో మాత్రం ఈసారి బీసీ జనరల్ మహిళగా రావడం వల్ల మా అమ్మగారిని నేను నామినేషన్ వేయించడం జరిగింది. ఊరికి ఏదైనా చేద్దామన్న ఉద్దేశంతో చాలా సంతోషంగా ఉంది. గెలిపే దిశగా ముందటి కూడా వెళ్తున్నాం మేము. అదే విధంగా మీరు బీజేపీ జనరల్ సెక్రటరీగా కూడా పనిచేస్తున్నారు. మరి గ్రామంలో ఏవైనా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు కావచ్చు, ప్రజలకు అలాంటి ఏమైనా చేశారా? మేడం, నేను నిత్యము ప్రతి విషయంలో కూడా మా గ్రామంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఏది ఉన్నా నేను కొంచెం ముందరున్నా. ఖచ్చితంగా నా ప్రధాన లక్ష్యం ఏంటి అంటే, గత 10 సంవత్సరాలుగా నేను 15 సంవత్సరాలు అవుతుంది రాజకీయాల్లోకి వచ్చి నేను బీజేపీ పార్టీలో ఉన్నా. నేను ఎటువంటి పార్టీ కూడా మారలేదు. నేను ఒకటే లక్ష్యం, నాది హిందూ ధర్మం, నరేంద్ర మోదీ గారిని ఆదర్శంగా తీసుకుని నేను పార్టీలోకి రావడం జరిగింది. ఆ పార్టీ ఆదేశాల మేరకు మా గ్రామంలో గత 15 సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు. ఆ అభివృద్ధి పైన నిత్యం కొట్లాడుతూ ప్రజా సమస్యలను ముందుకు తీసుకెళ్లే విధంగా నేను ప్రతిసారి ఉన్నా. ఒక అవకాశం వస్తే ఆ ప్రజా సమస్యల్ని కొట్లాడమే కాదు, నా వంతుగా నేను గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు సర్పంచ్ గా బరిలో ఉన్న వాళ్ళు ఇంకా గ్రామంలో ఎంతమంది ఉన్నారు? 4 వ్యక్తులు ఉన్నారు మేడం. ఓటర్ల సంఖ్య ఎంత ఉంది ఇక్కడ? సుమారు 1000గా ఉంది. 1000గా ఉంది. 4 వ్యక్తులు బరిలో ఉన్నారు. చాలా ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది కదా, మరి ప్రచారం ఏ విధంగా చేస్తున్నారు గ్రామంలో? మేడం, నేను ఒకటే నా నినాదం, గత 10 సంవత్సరాలుగా నేను కొట్లాడేది ఒకటే. మా గ్రామము అంటే మండల హెడ్ క్వార్టర్కి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. నేను ఎప్పుడైనా ఇది ఎక్కడైనా మాట్లాడతా, చాలా వరకు తీసుకెళ్ళిన మండల లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ కూడా మా గ్రామ సమస్యల పైన కూడా నేను చెప్పిన. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి మాకు ఏదో చేస్తామని చెప్పేసి మా గ్రామాన్ని ఏమీ లేకుండా చేసి, మమ్మల్ని ఎటు కాకుండా చేసి మా గ్రామాన్ని ఒక అభివృద్ధికి నోచుకొని గ్రామంగా ఈ మండలంలో తీర్చిదిద్దారు. అంత ఘనత మా ఇంతకుముందు ఉన్న నాయకులకి అది చెందుతుంది. సో దాన్ని నేను మార్చాలన్న ఉద్దేశంతో గ్రామం నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ వస్తుంది, దాన్ని సక్రమమైన రీతిలో తీసుకెళ్లి గ్రామాన్ని ముందు పదంలో నడిపి మంచి అభివృద్ధి పదం తీసుకెళ్ళాలని నా వంతుకు ప్రయత్నం చేయడానికి ఈ ఉద్దేశం నేను నిర్ణయం తీసుకున్నాను. అదే విధంగా గ్రామంలో ప్రధానమైన సమస్యలు ఏమైనా ఉన్నాయా? ప్రధానమైన సమస్యలు అంటే మేడం, మా గ్రామంలో మంచినీటి సౌకర్యం చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే నీళ్ళు తీసుకోవాలంటే మీరు వస్తే మీకు కనబడుతూ ఉంటుంది, చెరువు కట్ట కిందకి వెళ్ళి నీళ్ళు తీసుకోవాలి వస్తుంది. మంచినీటి సౌకర్యం సరిగా లేదు, రోడ్లు సరిగా లేవు. మా చెరువు కట్ట కింద రోడ్డు కూడా మీరు చూసారు. నేను ప్రతిసారి కొట్లాడేది కూడా అదొక విషయం. దాంతోపాటు ప్రతి గల్లీలలో డ్రైనేజీలు కానీ ఏవైనా ప్రతి ఒక్కటి కూడా అస్తవ్యస్తంగా ఉన్నది, ఏది కూడా సరిగా పూర్తి చేయలేరు. సో ఇవన్నీ మార్చాలన్న ఉద్దేశంతో మార్పే ధ్యేయంగా ఇలా నా మేనిఫెస్టోలో కూడా నేను మెన్షన్ చేసింది, గ్రామం ఒక అభివృద్ధి చెందాలంటే కావాల్సింది ముందు మంచినీరు, తాగునీరు, దాంతోపాటు డ్రైనేజీ సమస్యలు. ఎప్పుడైనా ఊరు పచ్చదనం సుందరీకరణగా ఉంటేనే ఆ గ్రామాభివృద్ధి అనేది ఉంటుంది. ఇలా నేను ఇది చేసిన చెప్పుకోవడానికి కాదు కదా. సో ఆ ఉద్దేశంతో, మంచి చేయాలనే ఉద్దేశంతో నేను ఈ నామినేషన్ వేయించడం జరిగింది మా అమ్మగారితో. ఇప్పుడు అమ్మగారితో ప్రచారంలో కూడా మీరు కూడా తిరుగుతున్నారు. గ్రామంలో ప్రధానంగా వినిపిస్తున్న సమస్యలు ఏమైనా ఉన్నాయా ప్రజల నుంచి? ప్రజల నుంచి వినిపించిన సమస్య ఒకటే మేడం, ప్రతి చోట్ల రోడ్లు అధ్వానంగా మారినాయి, రోడ్లు వేయించాలి. డ్రైనేజీలు అధ్వానంగా మారినాయి, డ్రైనేజ్ వేయించాలి. నేను ఇందాక చెప్పినట్లు మంచినీటి సౌకర్యం అయితే ఖచ్చితంగా కల్పించాలి. ప్రతి ఒక్కరికి మంచినీటి ఎద్దడి ఉంది. సో ఇంతకు ముందు ఉన్న నాయకులు కూడా ఎవరు కూడా కేవలం మాటలు చెప్పి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి, వాళ్ళ పరపతి పెంచుకోవడానికి, మా గ్రామాన్ని పదవులు తీసుకొని వాళ్ళు బయట మండల లెవెల్ వాళ్ళు పేరు తెచ్చుకోవడానికి మాత్రమే వాడుకున్నారు తప్ప మా గ్రామానికి ఎటువంటి అభివృద్ధి అనేది చేయలేరు. ఓకే. అదే విధంగా ఇప్పుడు మీరు గ్రామంలో ప్రచారానికి అయితే వెళ్తున్నారు. ప్రచారంకి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి స్పందన అయితే వస్తుంది. ఇప్పుడు ప్రచారంలో మీరు ఏమైనా మేనిఫెస్టో ఏమైనా రూపొందించుకున్నారా? అంటే గెలిచిన తర్వాత మేము ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామనేసి. అవును మేడం, రూపొందించుకున్నా. ప్రధానంగా మా గ్రామంలో ముఖ్యంగా నేను ఏం చేశానంటే, ఒక సంవత్సరం లోపల చెరువు కట్ట కింద ఉన్న రోడ్డు నేను పూర్తి చేస్తాను హామీ ఇచ్చినా. నేను ఎమ్మెల్యే గారితో కానీ ఎంపీ గారితో కొట్లాడి ఆ రోడ్డు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా. అది నా మొదటి పాయింట్. దాని తర్వాత మా విలేజ్ లో చెప్పాను ఇందాక, మంచినీటి ప్రాబ్లం ఉంది కాబట్టి నేను సొంతంగా నా సొంత నిధులతోటి మినరల్ వాటర్ ప్లాంట్ వేసి ఉచితంగా మా గ్రామంలో మంచినీటిని పంపిణీ చేయడానికి ఒక ఉద్దేశం తీసుకున్నా. దాంతో పాటు ముఖ్యంగా మా గ్రామంలో డ్రైనేజీ సీసీ రోడ్లు వాటికి కూడా వేయించడానికి, దాంతో పాటు మా విలేజ్ లో మా సొంత నిధులతోటి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎటువంటి సంఘటనలు జరగకుండా ముందుడానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నా. అవసరమైన చోట ప్రతి గల్లీలో మినీ వాటర్ ట్యాంక్, చిన్న వాటర్ ట్యాంక్ నిర్మించి వాటికి నిత్యం ఒక బోర్ ద్వారా వాటర్ సరఫరా అందించి ప్రతి ఒక్క మహిళకు, ప్రతి ఒక్క వ్యక్తికి వాటర్ ఎద్దడి అనేది, నీళ్ళ ఎద్దడి అనేది లేకుండా చేయడానికి నేను ఆ ఉద్దేశంతో ఈ నామినేషన్ వేయించడం జరిగింది. అదే విధంగా గ్రామంలో యువత అయితే ఎక్కువగానే ఉంటారు. వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అలాగే నిరుద్యోగులకు ఏదైనా కోచింగ్ సెంటర్ లైక్ మీరు గెలిచిన తర్వాత ఏదైనా చేయాలనుకుంటున్నారా?
మేడం నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా నేను చాలా సార్లు చెప్పాను. చాలా వరకు మనకు డిస్ట్రిక్ట్ లెవెల్స్‌లో ఎవరైనా సరే నిరుద్యోగులకు చాలా కంపెనీస్ నుంచి ప్లేస్‌మెంట్స్ అనేటివి అంటే అవకాశం ఉంది. 10థ్ ఇంటర్మీడియేట్ బేస్డ్ ఉన్న వాళ్ళకి కూడా కొన్ని అవకాశాలు వస్తున్నాయి. వాటిపైన సరైన అవగాహన తీసి నా వంతు సహకారంగా మా గ్రామానికి ఏదైనా ఒక అటువంటి వృత్తి విద్యా కోర్సులపైన అవగాహన ఇయడానికి నా వంతు సహకారంగా చేసుకుంటా. అదే విధంగా ఈ మధ్యల గ్రామ యువత ఖచ్చితంగా మంచి ఏదైనా చదువు ఉంటేనే ఏదైనా సాధ్యమైతది. మంచి నడవడిక అవుతది. ఆ చదువు పైన కూడా అవగాహన సాధించి మళ్ళీ ప్రతి 3 నెలలకోసారి మా గ్రామంలో హెల్త్ క్యాంపులు నిర్వహణ చేస్తా. ఓకే. సో, ఇట్లా ఇటువంటి మంచి పనుల ఉద్దేశంతోటి ముందుకు తీసుకెళ్తున్నా. హ్మ్. అందరూ కూడా మా గ్రామస్తులు కూడా మంచి స్పందన ఉంది. ఖచ్చితంగా గెలిపే దిశగా మేము ముందుకు సాగుతాం. మీరు ఆల్రెడీ ఒక వీడీసీ చైర్మన్‌గా గ్రామంలో ఉన్నారు. అమ్మతోని సర్పంచ్‌గా నామినేషన్ వేశారు. అంటే వీడీసీ చైర్మన్‌గా ఉన్నప్పుడే మీరు వేరే అభివృద్ధి కార్యక్రమాలు చేయలేక సర్పంచ్‌గా నామినేషన్ వేయడం జరిగిందా? యెస్ మేడం. మీరు చాలా బాగా అడిగారు. అయితే మా గ్రామంలో నేను వీడీసీ చైర్మన్‌గా చేసినప్పుడు మా గ్రామం చిన్న గ్రామం అన్న. హ్మ్. మా గ్రామానికి ఎటువంటి ఇన్‌కమ్ అనేది లేదు. హ్మ్. ఇయాల మా గ్రామంలో ప్రతి ఒక్క ఇంటి నుంచి తలా రూ. 1000, రూ. 2000 యేసుకొని మేము ఏదైనా కార్యక్రమాలు గాని, పండగలు గాని, ఏదైనా చిన్న చిన్న డెవలప్‌మెంట్ గాని చేసుకోవడం జరుగుతుంది. అదే ఉద్దేశంలో మేము వీడీసీగా ఉన్నప్పుడు గ్రామానికి ఇన్‌కమ్ రావాలనే ఉద్దేశంతోటి గ్రామంలో మా ఖాళీ ప్లేస్‌లల్ల వీడీసీ ఆధ్వర్యంలో షట్టర్‌లేయించడం షట్టర్‌లు వాటిని రెంట్‌కిచ్చి దాని ద్వారా మేము డబ్బులు అంటే అమౌంట్ కొంచెం తీసుకోవడం జరిగింది వాళ్ళకు అంటే రెంట్ రూపంలో. హ్మ్. అదే విధంగా మాకు ఉన్నంతలా మేము మా టర్మ్‌లో మేము వీడియోస్ చేసిన మా కమిటీ వాళ్ళందరి సపోర్ట్ తోటి జంబి గద్దె నిర్మాణం చేయడం జరిగింది. మీరు వస్తే ఉంటే కనబడుతది జమ్మి చెట్టు. హ్మ్. జంబి గద్దె కానీ హ్మ్. ఇదే కాకుండా చైర్మన్‌గా ఉన్నప్పుడు ఇన్ని అవకాశాలొచ్చినాయి. ఒకవేళ సర్పంచ్‌గా అవకాశం వస్తే ఇంకా ఏదైనా చేయొచ్చని ఒక ముందు చూపు ఆలోచనతోటి ఈరోజు మా అమ్మగారిని నామినేషన్ వేయించడం జరిగింది. అయితే ఇప్పుడు ఆల్రెడీ బీజేపీలో ఉన్నారు. మనకేమో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అలాగే ఇక్కడ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. గ్రామానికి అభివృద్ధి చేయాలంటే మనకి ఖచ్చితంగా అవసరాలైతే ఉంటాయి. అవి ఎలా తీరుస్తారు గ్రామస్తులు? మేడం ఇప్పుడు ఆల్రెడీ మనకు ప్రతి గ్రామంలో గత 10 సంవత్సరాలుగా మనకు నరేంద్ర మోడీ గారు అధికారంలో ఉన్నప్పటి నుంచి మన గ్రామానికి 14 ఫైనాన్స్ హ్మ్. ఎన్ఆర్‌జీఎస్ ఫండ్స్ అనేటివి ప్రతి సంవత్సరం మనకొస్తున్నాయి. ఆ హ్మ్. ఫండును సరైన క్రమంలో వాడి, సరైన రీతిలో వాడి, ఏ విధంగా అభివృద్ధి పనులు చేయాలా, ఏ విధంగా డెవలప్ చేయాలనేది ఒక ఆహ్, నమూనా ఏర్పాటు చేసుకొని, ఆ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ నిధుల ద్వారా చేసుకుంటా. ఇంకో విషయం కూడా నేను చెప్తున్నా. ఇయాల గ్రామ అభివృద్ధి అనేది పార్టీలకు అతీతంగా ఇలా హ్మ్. నేను బీజేపీలో ఉన్నాను. కానీ ఖచ్చితంగా నేను కాంగ్రెస్‌కి సంబంధించిన ఎవరైనా మా అన్నలు ఎవరైనా ఉన్నా సరే, గ్రామాభివృద్ధి కోసం వాళ్ళని తోడ్పాటు తీసుకొని నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్ళి నిధులొచ్చేదాకా కూడా కొట్లాడతా. నిధులు రాకపోతే ఏ దానికైనా సరే నేను సిద్ధంగా ఉంటా. ఎక్కడికి నా ఒక లక్ష్యం ఏందంటే గ్రామాన్ని అభివృద్ధి చేసే దిశగానే ఒక యువత మా ఊర్లో ఉన్న ప్రతి ఒక్క యువత బాధ ఏందనంటే చాలామంది మా ఎన్ఆర్ఐ సోదరులున్నారు. వాళ్ళందరికీ నేను హ్మ్. ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. అన్నా మనం 10 సంవత్సరాలు చాలా మందికి ఒక అవకాశం ఇచ్చాం. హ్మ్. కానీ వాళ్ళు పాలన చేసుకొని పబ్బం గడుపుకున్నారు గానీ, మన ఊరికి ఎటువంటి డెవలప్ జేయలేరు. కాబట్టి మన ఎన్ఆర్ఐ సోదరులు ఎక్కడైతే గల్ఫ్‌లో ఉన్న మన ఎన్ఆర్ఐ సోదరులు కూడా ఆలోచించి, నేను గ్రామాన్ని అభివృద్ధి జేయడానికి ఒక ముందడుగేసిన. మీరందరూ నాకు సపోర్ట్ జేసి, కంపల్సరీ మా అమ్మగారిని, ఈదుల లక్ష్మి గారిని ఉంగరం గుర్తుపై ఓటేసి, అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. నేను మీ ఇంట్లో ప్రతి ఒక్క మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ ఇంట్లో ఒక కొడుకుగా ఖచ్చితంగా నేను గ్రామానికి ముందుండి సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నా. జై శ్రీరామ్! జై బీజేపీ!